అయ్యప్ప స్వాముల భోజనానికి ఏమేం తయారు చేశాం, భిక్షలో ఏమేం వడ్డించాం, ఇంకా ఆ రోజంతా ఎలా గడిచింది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఉదయం నేను లేచేసరికి అందరూ ఇలా పనులన్నీ మొదలుపెట్టేశారు. మా అత్తలైతే ఇలా బొరులు గారెలు ముచ్చట్లాడుకుంటూ వేయడం ముగించేశారు. మా మమ్మీకైతే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అప్పచెప్పారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదండి, ప్రతి దాంట్లోని ప్రతిసారి మనం చుట్టాలు ఎక్కువైనప్పుడు చేసేదే ఉప్మా. అదేంటోనండి, మనం ఎన్నిసార్లు చేసిన వంటైనా సరే ఏదో ఒక చిన్న తేడా అయితే వస్తుంది. కానీ దేవుడికి చేసిన దాంట్లో మాత్రం ఎప్పుడు చిన్న తేడా కూడా రాదు. చాలా రుచికరంగా అయితే వస్తాయి. స్వాములు వచ్చేసరికి మేమైతే అన్నీ ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నాం. ఫస్ట్ అయితే స్వాములకి కాలు కడగాలి. ఇలా కాలు కడగడానికి ముందుగానే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాం. కాలు కడగడానికైతే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చాలా సరదా పడిపోతూ చేశారు. ఇలా అన్నీ వడ్డించేశాక ముందుగా అయ్యప్ప స్వామికైతే నమస్కరించుకున్నారు. బూరెలు గారెలు అయ్యప్ప ప్రసాదం నుంచి చివరిగా తినే పెరుగన్నం వరకు ఎంతో తృప్తిగా ఇష్టంగా అయితే తిన్నారు. వాళ్ళలా తృప్తిగా తినడం చూసి పెట్టిన వాళ్ళకి కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. చివరిగా ఇలా ఒక తాంబూలాన్నైతే రెడీ చేసుకున్నాము. భోజనాల తర్వాత ఇలా స్వాములకి తాంబూలాలిచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిదంట. ఈ రోజంతా ఇలా ఎంతో సరదాగా అయితే గడిచిపోయింది. నెక్స్ట్ మా మామయ్య వాళ్ళ ఇడుముల వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.